తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ గురించి సంబంధించిన ముఖ్యమైన సమాచారం కూడా రావడం జరిగింది. మనం ఈరోజు ఈ వీడియోలో రైతు బంధు 15 ఎకరాలకు పెంపు, దానికి సంబంధించిన పంపిణీ కార్యక్రమం, రుణమాఫీ లిస్టు విడుదల, ఆ లిస్టును ఎలా చూసుకోవాలి, మహాలక్ష్మికి సంబంధించిన 2,500 రూపాయలు జూన్ నుంచి పంపిణీ ఉంటుందంట, నిజమేనా? అదేవిధంగా పెరిగిన ఆసరా పింఛన్లు మే, జూన్, జూలై ఈ 3 నెలల ఆసరా పింఛన్లు మే 13వ తారీఖున బ్యాంకుల్లో వేస్తారంట, ఇది నిజమేనా? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ 3 నెలల ఆసరా పింఛన్లు బ్యాంకుల్లో వేస్తే బ్యాంక్ అకౌంట్ నంబర్లు మనం ఎప్పుడు ఇవ్వాలి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ, అదేవిధంగా మిగతా ఏదైనా అప్డేట్స్ వస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో సమాచారం అయితే అందడం అయితే జరుగుతుంది. పూర్తి సమాచారాన్ని క్లియర్ కట్గా ప్రతి సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో భాగంగా ఉండి ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకాన్ని పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. కావున వీడియోని చూడండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్. ఇక ఆలస్యం చేయకుండా మనము ఈరోజు ఈ వీడియోలో ఉన్న టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పీఎం కిసాన్, అవునండి, ఇప్పటివరకు 16 విడతలుగా పీఎం కిసాన్ అయితే పంపిణీ కార్యక్రమం జరిగిపోయింది. మరి 17వ విడతకు సంబంధించిన 4,000 రూపాయల పంపిణీ కార్యక్రమం ఎప్పుడని చూస్తున్న రైతన్నలకు అతి త్వరలోనే గుడ్ న్యూస్ అయితే అందబోతుంది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కేంద్ర ప్రభుత్వం సిఫారసులు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగానే స్పందించి అతి త్వరలో మే మొదటి వారంలో పీఎం కిసాన్ డబ్బులు పడే అవకాశం అయితే ఉంది. మరి పీఎం కిసాన్ డబ్బులు మొదట బ్యాంకుల వారీలుగా పడతాయా, ప్రతి ఒక్కరికి ఒకేసారి పడతాయంటే ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేది రాష్ట్రాల వారీగా, అంటే నార్త్ స్టేట్స్ కి ఒకసారి, సౌత్ స్టేట్స్ కి ఒకసారి పడే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా రైతన్నలకు పీఎం కిసాన్ డబ్బులు చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. రైతు బంధు, తెలంగాణ రాష్ట్రంలో యావత్ రైతులు బాధపడుతున్న విషయం 5 ఎకరాలకు రైతు బంధు కుదింపు. దీనికి సంబంధించిన విమర్శలు తీవ్రంగా వస్తున్న తరుణంలో అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ కూడా 15 ఎకరాల వరకు పెంచాలని విన్నపించుకుంటున్నారు. ప్రతిపక్షాలు కూడా ఇదే విధంగా చేస్తున్నాయి. కావున ఈ రైతు బంధుకు సంబంధించి రైతన్నలు 5 నుంచి 15 ఎకరాలకు పెంచుతామని కూడా రాష్ట్ర సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పేర్కొనడం జరిగింది. మరి ఇది ఇలా ఉండగా 15,000 రూపాయలు ఆల్రెడీ పంపిణీ కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇది ఖరీఫ్ కాలం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు 5 ఎకరాల వరకు పంపిణీ కార్యక్రమం అయిపోయింది. మరి రైతు బంధు 5 నుంచి 15 ఎకరాల వారికి ఈ మే నెలలో పంపిణీ కార్యక్రమం పూర్తి చేసి జూన్ నెలల నుంచి మళ్ళీ యాసంగికి, ఖరీఫ్ కి సంబంధించిన రైతు బంధు డబ్బులు పడతాయి కదా, దానికి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, మనం మళ్ళీ మన పాస్బుక్లు, మన సర్వేలు 5 ఎకరాల లోపు ఉన్నాయా, 10 ఎకరాల లోపు ఉన్నాయా అని సర్వేలు అన్ని పూర్తి చేసి జూన్లో ఈ సర్వేలన్నీ పూర్తి చేసి జూలై మాసం నుంచి ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాల్లో కూడా పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందని పేర్కొనడం అయితే జరిగింది. ఏది ఏమైనా యావత్ తెలంగాణ రైతన్నలు రైతు బంధు అనేది ఎంతో చేదోడు వాదోడుగా ఉంటుంది. కాబట్టి రైతు బంధు పంపిణీ కార్యక్రమం సరైన సమయాన సరైన విధంగా జరగాలని యావత్ తెలంగాణ రైతన్నలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి రైతు రుణమాఫీ. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ కోసం యావత్ తెలంగాణ ప్రజానీకం వేచి చూస్తున్నది. ఎందుకనగా బ్యాంకుల్లో నుంచి బ్యాంకు అధికారులు తెలంగాణ రైతన్నల దగ్గరకు వచ్చేసి తీవ్ర ఒత్తిడిలకు గురి చేస్తున్నారు. మీరు మిత్తులు కట్టండి, లేకపోతే అసలు కట్టండి అని. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి వర్యులు బ్యాంకు అధికారులకు ఆదేశించడం జరిగింది. రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు పంపిణీ కార్యక్రమం అయిపోతుంది. కావున బ్యాంకు అధికారులు రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదు అని ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది.
మరి ఇది ఇలాగా ఉంటే ఎన్నికల హామీలో భాగంగా రైతన్నలు, అక్క చెల్లెమ్మలు, అన్నతమ్ముళ్ళు ఎవరైతే 2 లక్షల రూపు బ్యాంకుల్లో రుణాలు లేవో మీరు ఈ రోజే వెళ్లి తెచ్చుకోండి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9న నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. రాత్రి 10:30 మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ పైనే సంతకం అని చెప్పి రైతన్నల యొక్క ఓట్ల బ్యాంకుగా మలుచుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి కీలకమైన వ్యక్తులుగా రైతులు పరిగణిస్తారు. మరి అలాంటి రైతన్నలకు ఇచ్చిన హామీని పెడచెవన పెట్టి ఇప్పటికే 4 మాసాలు గడుస్తున్నా ఎలాంటి విషయాలను బయటకు చెప్పకపోవడంతో తీవ్ర విమర్శలు రావడంతో లోక్సభ ఎన్నికల్లో దాని ఇంపాక్ట్ ఉంటుందని ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ అన్న పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి సీఎం రేవంత్ అన్న పేర్కొన్న విధంగా రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు అవుతుందా కాదా అనే విషయానికి వస్తే ఒక చిన్న క్లారిటీలో మనం మాట్లాడుకుందాం. మనకు మాజీ సీఎం కేసీఆర్ గారు 1 లక్ష రూపాయల రుణమాఫీ 2016 నుంచి 18 వరకు చేస్తే 30,000 కోట్ల రూపాయలైన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి 2024, 2025 ఈ మధ్యంతర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది వ్యవసాయ శాఖకి 19,500 కోట్లు. మరి ఇప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి. అది కూడా 2018 నుంచి 2024 దాదాపు 6-7 సంవత్సరాల వరకు రుణమాఫీ చేయాలి. కనీసం 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు కావాలి. మరి ఈ 60,000 కోట్ల రూపాయలని ప్రజాప్రభుత్వం ఏ విధంగా తీరుస్తుంది? ఆల్రెడీ మనకు ఈ వ్యవసాయ శాఖలో ప్రవేశపెట్టిన డబ్బులే 19,500 కోట్లు అయితే ఈ 40 నుంచి 50,000 కోట్లు ఏ విధంగా తీసుకొచ్చి పెడుతుంది బడ్జెట్లో లేనిది? మరి ఇది ఎన్నికల కోసం మళ్లీ రైతులను వాడుకునే పరిణామమా, లేకపోతే నిజంగానే ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుందా అని వేచి చూడాల్సిన తరుణం అయితే రానే వస్తుంది. ఇక రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలు, మహిళా సోదరీమణులు 2,500 రూపాయల కార్యక్రమం కోసం 1000 కళ్లతో ఎంతో ఆశగా వేచి చూస్తున్న తరుణంలో ఈ మే నెలలో అర్హులైన 2,500 మహిళా చెల్లెమ్మల యొక్క లిస్టు విడుదలయ్యి జూన్ 5న ఎన్నికల కోడ్ పూర్తి కాగానే జూన్ 8 నుంచి పంపిణీ చేయాలనే యోచనలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉన్నట్టు అయితే ఊహాగానాలైతే వస్తున్నాయి. ఆసరా పింఛన్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 68 లక్షల వృద్ధులకు ఆసరా పింఛన్లకు సంబంధించి అదిరిపోయే శుభవార్త వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకనగా ఈ ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం 2016 నుంచి 4,016 రూపాయలకి, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకి పెంచుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర సీఎం వర్యులు పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి పెరిగిన ఆసరా పింఛన్లు దేవుడేరుగా ఉన్న ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమమే సరిగ్గా లేనందున రాష్ట్రంలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ అన్న కీలక సూచనలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ 3 నెలల ఆసరా పింఛన్లను డైరెక్ట్ గా బ్యాంకుల్లోనే మే 13వ తారీఖున వేసేస్తాము. ఈ 3 నెలల ఆసరా పింఛన్లు మే 1 నుండి అధికారులు మీ ఇంటికి వస్తారు, బ్యాంకు అకౌంట్లు అందరూ ఇవ్వండి అని ఊహాగానాలు ఆర్టికల్ అయితే రాబోతున్నాయి. ఇలాంటి ఏదైనా విషయం అయితే ఉంటే తెలంగాణ రాష్ట్రం ముందుగానే అప్డేట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు అలాంటి పొరపాట్లు మాత్రం చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ మాత్రం ఎవరికి అయితే ఇవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.